వికారాబాద్ ని విద్యా హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో రీడింగ్ రూమ్ కి శంకుస్థాపన చేశారు. ₹1 కోటితో రీడింగ్ రూమ్ నిర్మాణం జరుగుతోంది. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విజయ్ కుమార్, విద్యా మౌలిక సదుపాయాల చైర్మన్ నాగేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకి అనువైన ప్రాంతాలని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు విడుదల చేస్తుందని అన్నారు. మొబైల్ లైబ్రరీ ఏర్పాటుకి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ఈరోజు గ్రంథాలయ నూతన భవనం రీడింగ్ హాల్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు యువకులు అందరూ కూడా చదువుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తూనే ఉన్నాడు. గతంలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ కు స్టడీ సెంటర్స్, కోచింగ్ సెంటర్ పెట్టి సుమారు 800 మంది కోచింగ్ ఇస్తే అలా ఇప్పుడే చెప్తా ఉన్నారు 120 మందికి కూడా ఉద్యోగాలు కల్పించిందని చెప్తా ఉన్నారు. ఆ విధంగా యాక్టివిటీ జరుగుతూ ఉంది. అదే కాకుండా జిల్లా మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు గ్రంథాలయంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా మండల కేంద్రాలకు బిల్డింగ్లు నిర్మించాలని చెప్పి ఆదేశించినారు. అందులో భాగంగా పరిగి కానీ కొడంగల్లో కానీ, కొడంగల్లో కూడా 3 మండలాలు, 3 మండల కేంద్రాలలో సుమారు ₹150,00,000తో ఎక్కడెక్కడ మండల కేంద్రాల్లో కూడా జిల్లా గ్రంథాలయ భవనాలు కట్టేస్తే అక్కడ బుక్స్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ నిరుద్యోగులు చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సుమారు 50,000 పోస్టు నోటిఫికేషన్ రాబోతా ఉన్నాయి తొందరలోనే. కాబట్టి వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన నిరుద్యోగులకు మంచి అవకాశం. ఇక్కడ ఒక స్టడీ సెంటర్ పెట్టాలి. గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు మేమందరం కూడా కష్టపడి ఇక్కడ స్టడీ సెంటర్ తొందరలోనే పెడితే రేపు రాబోయే ఎగ్జామ్స్కి అందరూ కూడా ఏదైతే నిరుద్యోగుల యువకులు ఉన్నారో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ, అదే కాకుండా మన ప్రభుత్వం విద్యాపరంగా ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు చాలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఈరోజు ప్రైవేటు పాఠశాలకు, కార్పొరేట్ పాఠశాలలో ధీటుగా రెసిడెన్షియల్ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. అడ్మిషన్ కావాలంటే చాలా పోటీ పడతా ఉన్నారు. ఆ విధంగా ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 ఖర్చు పెట్టి ఈరోజు విద్యను అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ప్రభుత్వం విద్యను ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ఎవరైనా విద్యార్థులు పై చదువుకోవడానికి బయట దేశాలు పోతే కూడా ₹20,00,000 ఖర్చు పెట్టి వాళ్ళు పై చదువు చదివించే కార్యక్రమం కూడా చేస్తా ఉంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు విద్యాపరంగా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు. మన విద్యామంత్రి గారు కూడా బాగా కృషి చేసి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. చాలా రోజుల నుండి ఇక్కడ ఒక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలనేది మీ చైర్మన్ గారు కోరుకుంటున్న కోరిక. కానీ నేనేమనుకున్నానంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పడింది, చాలా పెద్దగా ఒక మంచి బిల్డింగ్ 3 కోట్లు పెట్టి ఇక్కడ కడదాము, రోడ్డు పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఉంటే బాగుండేదని గత 2 నెలల నుండి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రోడ్డు పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఉంటే బాగుండేది అందుబాటులో. కానీ ఆలస్యం అవుతున్న సందర్భంలో ఇక్కడే మొదలు పెట్టాలి. పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న హాల్ని కూడా మంచి ఎలివేషన్తో మంచి కడితే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ వాతావరణం బాగుంటే వాళ్ళు ఇంకా బాగా చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని కోరిన మీ చైర్మన్ గారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. నాగేందర్ గౌడ్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మంచి ఎలివేషన్తో వీలైనంత తొందరలో దీన్ని పూర్తి చేసి వికారాబాద్ ప్రజలకు అందించాలని మరొకసారి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పాత మోడల్లో కిటికీలు పెట్టేసేదో కాకుండా మీ గారి కూడా ఇక్కడే ఉండి ఉంటారు. ఖచ్చితంగా కొత్తదనంతో హాల్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇదే కాకుండా మన జిల్లాలనే కదా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఎవరైతే గ్రంథాలయాలకు వస్తారో వాళ్ళకు వసతి సౌకర్యం కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి బుక్స్ కూడా అందుబాటులో ఉంచాలి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోండి అనే దాంట్లో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్కి 4 లైన్ల రోడ్ ఎట్లా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మంచి గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అడుగులు
వేస్తున్న సందర్భంలో మన దగ్గర కూడా ప్రతి దగ్గర మ్యాక్సిమం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా పరిగి ఎమ్మెల్యే గారు వికారాబాద్ ఏ విధంగా పెద్దలు కడుతున్నామో మా దగ్గర కూడా అలాగే మంచి బిల్డింగ్ కట్టి ఇవ్వండి అని, తాండూరు ఎమ్మెల్యే గారు అలాగే కోన సందర్భం, చేవేళ్ళ ఎమ్మెల్యే గారిని కూడా అదే చెప్తా ఉన్నాం. హెడ్ క్వార్టర్లో మాత్రం మాక్సిమం ఎక్కువ జనాభా ఉన్న దగ్గర మంచి గ్రంథాలయం కట్టే ప్రయత్నం చేద్దాం. మండల హెడ్ క్వార్టర్లో కొంచెం తక్కువ పర్లే కానీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో మాత్రం మంచి గ్రంథాలయం కట్టాలనేది అనుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. కొండలరెడ్డి గారికి అదే కోరుతా ఉన్నాం. తొందరలో ప్రపోజల్ పంపించి మన పరిగి హెడ్ క్వార్టర్లో కానీ అదేవిధంగా చెవేళ్ళ హెడ్ క్వార్టర్ అంటే రంగారెడ్డికి వస్తుంది, తాండూరు హెడ్ క్వార్టర్ కానీ కొడంగల్ హెడ్ క్వార్టర్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటట్టు గ్రంథాలయాలు ఏర్పాటు చేసేటట్టు ప్రపోజల్ పంపిస్తే తొందరగా శాంక్షన్ తీసుకొని వాటిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కోచింగ్ సెంటర్స్ మీద ఎక్కువగా ఇక్కడ హాలిడే ఎప్పుడు వచ్చినా కూడా అడుగుతుంటారు. మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎప్పుడు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అన్ని జిల్లాలు ఒక ఎత్తు, వికారాబాద్ జిల్లా ఒక ఎత్తు. ఎందుకంటే చదువులకు నిలయంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వికారాబాద్ హెడ్ క్వార్టర్కి వచ్చి చదువుకోవడానికి వస్తూ ఉంటారు. చదువుల సరస్వతి ఆలయం లాగా వికారాబాద్ హెడ్ క్వార్టర్ విరజిల్లుతుంది. కాబట్టి ఇక్కడ స్టడీ సెంటర్ కంపల్సరీ కావాలి అనేది విజ్ఞప్తిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వీలైనంత తొందరగా దాన్ని ఆచరణ పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మొన్న వారోత్సవాలు అయిన తర్వాత ఏదైనా పని మొదలు పెడదామంటే ఈ కరోనా దాదాపు 8 నెలల నుండి కరోనాని ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ఎవరంతా వాళ్ళు ఉంటున్న సందర్భం. మరి ఒక 2 నెలల నుండి మాత్రమే మనం పనులు మొదలు పెడతా ఉన్నాం. మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం జాగ్రత్త తీసుకుంటూ. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, యాదయ్య గారు ఒక పోస్ట్ వస్తే చూపిస్తా ఉన్నారు. కరోనా వచ్చి తగ్గిపోయిందని ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ వారం రోజులు హాస్పిటల్ జాయిన్ అయిపోయి రకరకాల వ్యాధులు దానికి సైడ్ ఎఫెక్ట్స్ తో వస్తా ఉన్నాయని ఈరోజు 14-15 మందికి ఆ విధంగా వచ్చినాయని చెప్తా ఉన్నారు. అంటే చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది వ్యాక్సిన్ వచ్చేంత వరకు. అయితే 8 నెలలు అదే విధంగా గడిచిపోయిన సందర్భం ఈ 2 నెలలుంటే మళ్ళీ పని మొదలు పెట్టున్నాం. ఎట్టి పరిస్థితులు ఇవన్నీ కావాలని ఒకటి మాత్రం వాస్తవం, అన్ని పనులు పక్కన ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం రైతులను మరవకుండా మాత్రం కరోనాలో కూడా కంటికి రెప్పలా చూసుకుందని మాత్రం వాస్తవం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రైతులకు పంటలు పండుతుంటే ఎక్కడ అమ్ముకుంటారు అనేది ముఖ్యమంత్రి గారికి టెన్షన్. రైతుల పంటలు ఏడు అమ్ముకుంటారు. కరోనా వచ్చింది, షాపులని బంద్ పెట్టినాం, లాక్డౌన్ చేసినాం. మనమే వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి కొందామని దేశంలో పొలాల దగ్గరికి వెళ్ళి కొన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే. అది దయచేసి రైతులు గుర్తుపెట్టుకోవాలి. కష్టకాలంలో ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుతుంది ప్రభుత్వం అని. సో ఆ సందర్భంలో పిల్లలు ఆ సందర్భంలో 2 విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. లాక్డౌన్ సందర్భంలో రైతులు సంవత్సరం అంతా కష్టపడి పంట పండించిన పంటని కొనడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పిల్లలు కూడా సంవత్సరం అంతా చదువుకున్నారు. సరిగ్గా ఎగ్జామ్ టైంకి లాక్డౌన్ వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలనుకుంటున్నప్పుడు మన పిల్లల్ని అయితే కూడా మనం తల్లిదండ్రులను బయటికి పంపించలేము. అట్లాగే ఈ టైంలో ఎగ్జామ్స్ ఉండొద్దు ఏమొద్దని 60 లక్షల మంది పిల్లల్ని ఎగ్జామ్స్ లేకుండా ప్రమోషన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, వాళ్ళ ప్రాణంతో ఉండాల్సిన అవసరం, వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది కావద్దు, హెల్త్కి ఇబ్బంది కావద్దు. ఇప్పుడు కూడా ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేద్దామన్నా కొంచెం ఆగమ్మ, కరోనా బాగా అలర్ట్గా ఉంది, ఇంకా కొన్ని రోజులు ఆగుతామమ్మా అని నాకే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే ఎంత జాగ్రత్తగా తన కుటుంబ సభ్యులాగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తుంది అనేది చిన్న ఉదాహరణ కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా వారు ఒక మాట చెప్పినారు. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు, కంపెనీలు ఏర్పాటు చేస్తే పిల్లలకు ఉద్యోగాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీకి ఎవరైనా వస్తారు, కానీ వికారాబాద్ లాంటి ఏరియాలలో రావాలంటే ఒక స్పెషల్గా మనము చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ల్యాండ్స్ ఇవ్వండి అక్క, నేను చూసుకుంటానని మంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ మధ్యన మాట్లాడుకొని కొన్ని ఏరియాలలో మన బరపల్లి వచ్చినప్పుడు అడిగారు, వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉంది కావాలి ఇవ్వండి అనేసి.
అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ప్లేసెస్ చెప్పినారు. చేవేలి ఎమ్మెల్యే గారు చెప్పినారు, పరిగి ఎమ్మెల్యే గారు, కొడంగల్ ఎమ్మెల్యే గారు, అంటే ఎవరికి తాండూరు ఎమ్మెల్యే గారితో పాటు ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో కొంత ల్యాండ్ అనేది అలాట్ చేసుకున్నాం. చాలా తొందరలో ఇక్కడ కంపెనీలు పెట్టడానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తొందరలో నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే చాలా మంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకొక వరం లాగా ఈరోజు ఒక 50,000 ఉద్యోగాలను ఫిల్అప్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం అనేది మీరు అందరు చూస్తూ ఉన్నారు. మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు. విద్యాశాఖలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏమేమి ఫిల్అప్ చేయాలి, ఇమీడియట్ గా పంపించమని మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఆదేశం కూడా రావడం జరిగింది. కాబట్టి చాలా తొందరలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిల్అప్ చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. అయితే వాటిని అందిపుచ్చుకోవడానికి వికారాబాద్ లో ఉన్న యువత తప్పకుండా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోండి. తప్పకుండా మీకు దాంట్లో అన్నింటిలో కూడా సక్సెస్ అయ్యి దాంట్లో ఎక్కువ మందికి ఉపాధి దొరికేటట్టు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు పేరు తెలియజేస్తూ, ఇలాంటి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కొండలరెడ్డి గారి గతంలో కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ వచ్చినా కూడా ఆ సెంటర్ ఏర్పాటు చేసి చాలా మందికి ఉపాధి దొరికే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో వాళ్ళు అలాంటి కార్యక్రమాలు తీసుకొని యువతకి ఆదర్శంగా ముందుకు పోతున్నందుకు కొండలేని మీ ఎమ్మెల్యే గారిని ఇద్దరు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏది ఏమైనా మన ఎంపీ గారు చెప్పినట్టు మీ ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పారు. 2 విషయాలు, చదువు, వైద్యం, వ్యవసాయం. నిజంగానే మన రాష్ట్రంలో దేశంలో ఈ 3 చాలా ఇంపార్టెంట్. చదువు వైద్యం గురించి అయితే ముఖ్యమంత్రి గారు చాలా పెద్దపీట వేశారు. ఈరోజు ఎవ్వరు ఊహించలేని గురుకులాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ లేనంత మంచి భోజనం మన తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నాం. సన్న బియ్యంతో పెడతా ఉన్నాం హాస్టల్లో ఉన్న వాళ్ళకి. ఒకప్పుడు హాస్టల్కి రావాలంటే భయపడేవాళ్ళు, కానీ ఈరోజు గురుకులాలు హాస్టల్స్ ఫిలప్ అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ స్కూల్స్ పోతుంది అనేది వాస్తవం. కానీ ఇవన్నీ చర్యలు తీసుకుంటున్న దాంట్లో భాగంగా ఈరోజు వైద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్యం గురించి అలాగే అడుగులు వేస్తా ఉన్నాం. వ్యవసాయం గురించి మరొక్కసారి మన ప్రభుత్వం తీసుకుంటున్న విషయాలు మరి గుర్తు చేయాల్సిన అవసరం లేకుండా ఎందుకు మనం బంద్ చేసినామని ఒక 3 విషయాలే చెప్తారు. ముఖ్యంగా మన వికారాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు. పూర్వకాలం మనం వ్యవసాయం చేసుకోవాలంటే విత్తనాలు వేసే టైంలో సేటు దగ్గర పోతుంటుంది. సేటు దగ్గర కొన్ని పైసలు తెచ్చుకుంటుంటుంది విత్తనాలకు, ఎరువులకి. తెచ్చుకుని పంట పండినాక పంట చక్కగా సేటు షాప్కే తీసుకుపోతుంటాం. ఎందుకంటే వేరే తీసుకుపోనికే వీల్లేదు. ఎందుకంటే ఆయన దగ్గర తెచ్చుకున్నాం కాబట్టి పక్క షాప్ లో ధర ఎక్కున్నా కూడా ఈ సేటు మనకు పైసలు ఇచ్చింది కాబట్టి ఈ సేటు షాప్కే తీసుకుపోతుంటుంది. ఇది వాస్తవమా కాదు ఒకసారి ఆలోచించండి. మరొకసారి అలాంటి పరిస్థితి ఆదాని, అమ్మని ఇలాంటి కంపెనీలను ముందుకు తీసుకొచ్చి రైతులతో అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళకి అమ్మేటట్టు అగ్రిమెంట్ చేసుకునేటట్టు ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చారు. ఎక్కడైనా అమ్ముకొని నేను ముఖ్యమంత్రి గారేమో మద్దతు ధర చెప్పి కేసీఆర్ గారు మన పొలం దగ్గర తీసుకొని వచ్చి కొంటా ఉంటే ఈరోజు ఆదాని, అమ్మాలి ఇలాంటి కంపెనీలకు అగ్రిమెంట్లు చేసుకుంటే రైతుల దగ్గర పోయి మీరే కొనుక్కోండి, పోయి ప్రపంచ దేశంలో ఎక్కడైనా పోయి మీరు కొనుక్కోండి అని ఎవరైనా తీసుకొస్తున్న చట్టం రైతులకు ఇబ్బందికరమైంది ఒకటి. రెండవది ఏంటంటే మార్కెట్ కంపెనీలు, ప్రైవేట్ మార్కెట్ కంపెనీలు ఏర్పాటు చేసుకోమంటారు. కంపెనీలు మార్కెట్లు ఏర్పాటు చేసుకుంటే మనందరికీ తెలుసు చిన్న దుకాణాలు నడుస్తుంది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏమైతే సూపర్ మార్కెట్లు వచ్చినప్పుడు అందరం సూపర్ మార్కెట్లకే పోతున్నామో చిన్న దుకాణాలను మర్చిపోతా ఉన్నాం. రేపొద్దున ఈ మార్కెట్లో కూడా అంతే. ఈ మార్కెట్లలో సెస్ ఉంటుంది కాబట్టి కొనే వాళ్ళందరూ ఈ ప్రైవేట్ మార్కెట్లకే పోతారు తప్పిస్తే మళ్ళీ మన మార్కెట్లకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది కూడా చట్టంలో రైతులకు ఇబ్బందికరమైంది. కాబట్టి ఇవన్నీ కూడా దీనివల్ల రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది. మా రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ఇచ్చేటట్టు ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు రైతు కష్టపడి పండిస్తేనే వాళ్ళ పిల్లలకు చదువు చెప్తా ఉన్నారు. ఆ చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ప్రయత్నం ఒక సైడ్. ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడున్న రైతులందరూ కూడా రేపు 27వ తారీఖు నుండి మరొకసారి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఏమవుతా ఉన్నాం అకౌంట్లలో. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది గుర్తుపెట్టుకొని మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, మన కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుందని కూడా మరొకసారి మీకు అందరికి విజ్ఞప్తి.
వీలుంటే దానిపైన కూడా ఇంకో ఫ్లోర్ వేసుకునైనా కిడ్స్ కి కూడా మహిళలకి కిడ్స్ కి ఒక దాంట్లో పిల్లలకి చిన్న పిల్లలకి కూడా ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుండి చదవడం అనేది అలవాటు చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కిడ్స్ కి కూడా సపరేట్ గా ఏర్పాటు చేసినట్టు పైన ఫ్లోర్ వేసేయడం, ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ విధంగా అందించే ప్రయత్నం చేద్దాం. తర్వాత డిజిటల్ వైపు కూడా చేస్తా ఉన్నాం. డిజిటల్ లైబ్రరీలు కూడా ఉంటే బాగుంటుందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవి కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీ ఏర్పాటు అవకాశం లేకపోతే మొబైల్ లైబ్రరీ నడిపిస్తే ఎట్లా ఉంటుంది, హై స్కూల్స్ లో ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. సో తప్పకుండా భవిష్యత్తులో ఇవన్నీ అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకి మంచి పుస్తక పఠనం మీద ఇంట్రెస్ట్ ఏర్పడేటట్టు మంచి మంచి బుక్స్ తో, ఎందుకంటే ఈ సంవత్సరం ₹1,00,00,000 పెట్టి తీసుకున్నాం బుక్స్ రాష్ట్రంలో, ఎక్కడెక్కడ అవసరం అక్కడక్కడ తీసుకోమని. సో ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఏది అవసరం ఉంటే అవి కొనడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి బుక్స్, అందులో యంగ్స్టర్స్ ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే బుక్స్ తప్పకుండా ఇక్కడ అందుబాటులో ఉంచుదామని కూడా మరొకసారి పేరు పైన తెలియజేస్తూ, అది డిగ్రీ కాలేజ్ కావచ్చు, అనంతగిరి గుట్ట డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వికారాబాద్ సంబంధించి మా నోటీస్ లో ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా వాటిని అమలు అయ్యేటట్టు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మీ ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా మీతో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకులు లైబ్రరీ రానియకుంటే కూడా చెట్టు కింద లైట్ల కింద చదువుకొని వచ్చినటువంటి మానీల అడుగుజాల్లో గ్రంథాలు పనిచేస్తున్నాయి. మరి ఈ గ్రంథాలయాల్లో వికారాబాద్ జిల్లాలో మరి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ వికారాబాద్ ప్రాంతంలో మరి జిల్లా గ్రంథాలయం ఉన్న సంగతి మరవడానికి మరి గత లోపల మరి చాలా ప్రభుత్వాలు మా అభివృద్ధి కూడా 7 సంవత్సరాలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేసిన మరి ఆయనకు పనిచేసామని అభివృద్ధి చేద్దామనే ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా ఆయన చేతులు కట్టేసినట్టు మరి అప్పుడున్న ప్రభుత్వంలో అన్ని నిబంధనలు పెట్టి ఖర్చు చేయనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో మరి గ్రంథాలయాల మీద ఉన్నటువంటి నిబంధనలను కూడా సడలించి ఇవాళ అన్ని 32 జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలను ఏర్పాటు చేసి మరి ఆ గ్రంథాలయ సంస్థల ద్వారా అన్ని మండలాలకు అన్ని ప్రాంతాలకు గ్రంథాలయ సేవలు విస్తరించినటువంటి ఘనత మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల ఇవాళ గ్రంథాలయాల్లో అన్ని గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. స్పెషల్ గా వికారాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కొండలరెడ్డి గారు పెద్ద ఎత్తున ఇక్కడ మరి నిరుద్యోగుల కోసం 30-40 లక్షలు ఖర్చు పెట్టి మరి అందరికీ కూడా కోచింగ్ సెంటర్ పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి మరి దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎస్ఐ కానీ ఆర్డీఓ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నిటి కూడా మరి ఏర్పాటు చేసినటువంటి నాయకులు కొండలరెడ్డి గారు ఉదాహరణ సభాపతి. మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరి చేతులు నుండి తగిన సాయం చేస్తున్నటువంటి ఘనత కొండలరెడ్డి గారికి దక్కింది. ఇవాళ ఎందుకు దక్కిందంటే కొండలరెడ్డి ఇక్కడ చైర్మన్ రావడంతో ఈ వ్యవస్థకు నిర్మాణం చేయడం జరిగింది. అందరికీ ఉండదు కాబట్టి అందరికీ ఉండాలి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ గతంలో 250 రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1200 రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి నియోజకవర్గానికి 5-6 రెసిడెన్షియల్ స్కూల్ బీసీ ఎస్సీ మైనార్టీ అన్ని కలిపి రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో మరి 5-6 రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్న పేద పిల్లలకు అందరూ కూడా చదువుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మరి ఇలా చదువు పట్ల తెలంగాణలో అన్నిటికంటే ముందు ముఖ్యమంత్రి గారు విద్య పట్ల అన్నిటికీ అవకాశం కల్పించి విద్యకు ఎక్కువ అవకాశం కల్పించి మన జిల్లా మంత్రివర్యులు వారికి ప్రముఖమైన విద్యాశాఖ నుంచి మన అదృష్టంగా భావించాలి. మనకు ఎలాంటి నిబంధనలు ఉన్నా కూడా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డిలో ఏమైనా విద్య కోసం మరి ఎక్కువ నిధులు కేటాయించి పాఠశాలలు కానీ కాలేజీలు కానీ మరి
నిధులు మంజూరు చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత సత్యనారాయణ రెడ్డి గారికి. ఇవాళ అన్ని గతంలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి పనుల విద్య పట్ల ఉన్నటువంటి స్కూళ్ళ కానీ కాంపౌండ్ వాళ్ళు కాలేజీలు అన్నిటి కూడా మొన్ననే నిధులు కూడా శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇవాళ నేను ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ పూర్తిగా ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏమైనా సరే ఈ పేదల సంక్షేమ కార్యక్రమాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా విద్యను పెంపొందించడానికి అవకాశం కల్పిస్తున్నారు. మరి మొన్ననే మరి నిరుద్యోగ యువకులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే ఒకసారి ఇబ్బంది ఉన్నటువంటి ప్రభుత్వ పాలన గతంలో పాలించినటువంటి పాలకులు మరి మన పోస్టులన్నీ కూడా అక్కడ ఆర్థిక తీసుకుపోయినటువంటి సందర్భం లోపల ఇవన్నీ కూడా 4-5 సంవత్సరాల నుంచి మరి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని నిరుద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటే మొన్ననే 50-60 వేల ఉద్యోగాలు వెలికి తీసుకోవడం జరిగింది. ఇంటి కూడా చాలా ఉద్యోగాలు వేరే డిపార్ట్మెంట్లలో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి గణితంలో. కాబట్టి నేను మేడం గారిని ఒకటే కోరుతున్నాను, వికారాబాద్ జిల్లాలో మరి ముఖ్యమంత్రి గారికి ఎప్పటి నుంచి వికారాబాద్ జిల్లా కూడా పేరుంది. మీరు తప్పకుండా వికారాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగేటటువంటి ఇండస్ట్రీలు తీసుకురావడానికి మరి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. మొన్ననే ఎమ్మెల్యేలు సరి మేడం గారు మీటింగ్ కూడా టీఎస్ఐఎస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వికారాబాద్ జిల్లాలో మరి మోబిల్పేట, పల్పల్లి, వికారాబాద్, చేవెళ్ళ వంతెన, పరిగిలో మరి స్థలాలు కూడా చూడడం ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా మేడం గారి నోటి ద్వారా వెళ్ళాలని కోరుకుంటూ ఏమైనా మీరు ఏం చెప్తే జరుగుతుంది. మరి వికారాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగేటటువంటి కంపెనీ తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ. రాష్ట్రం అన్న అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 విషయాలు కరెక్ట్గా ఉంటే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఏదైనా కానీ అభివృద్ధి చెందడానికి విద్య, వైద్యం, వ్యవసాయం. విద్య గురించి మనందరూ చాలా మంది చెప్పిండు. మన మహేష్ అన్న, యాదన్న, నరేంద్ర అన్న చెప్పిండు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటుండే, ఇప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటున్నాయి అనేది మీకు వివరించింది. ఎందుకు చెప్తున్నంటే రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేల దగ్గర పైరవీలకైతే మేము భరించలేకపోతున్నాం. నిజంగా చెప్తున్నాం, మేమే కాదు నాకు తెలిసి మంత్రులు కూడా అంత పైరవీలు. ఇంతకుముందు ఎట్లుంటుండే రెసిడెన్షియల్ ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మామూలుగా వాటిలలో సీట్లు రాకపోతే, మంచి ప్రైవేట్ స్కూళ్ళలో సీట్లు రాకపోతే గవర్నమెంట్ పోతుంది. కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ అంటే గవర్నమెంట్ వాటిలలో సీట్లు రాకపోతే ఇప్పుడు ప్రైవేట్ పోతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. కాబట్టి విద్యను మించినటువంటి ఆయుధం లేదు అనేటటువంటిది మన అందరికీ తెలుసు. మరి ఇప్పుడు చేతి లోపల సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మన అరచేతి లోపల కనిపిస్తుంది. మనం మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా దాన్ని వాడుకునే విధానం మీద ఉంటుంది. ఇంత ఆధునిక కాలం లోపల కూడా ఈ లైబ్రరీలు అంత అవసరమా? మొత్తం సెల్ ఫోన్ లోపలనే ఉంది అంటే మనకు ముందు ఇప్పుడు లైబ్రరీలు ఎట్లాంటివి అంటే కళ్ళ లాంటివి. మరి వచ్చిన మిగతాయన్నీ కూడా కళ్ళద్దాలు లాంటివి. నీకు కళ్ళద్దాలు ఎంత బాగున్నా కానీ కళ్ళే లేకపోతే ఏం లాభం చెప్పు? కళ్ళు మంచిగా ఉంటే కళ్ళద్దాలు ఎన్ని అన్న పెట్టుకొని చూడడానికి ఉంటుంది. కాబట్టి లైబ్రరీలు ఏమో కళ్ళ లాంటివి. ఈ ఆధునిక టెక్నాలజీ ఏదైతే వస్తుందో అదంతా కూడా కళ్ళ అద్దాలు లాంటివి. కాబట్టి కళ్ళు మంచిగా ఉన్నాడే కళ్ళద్దాలకి ఎంత అయినా పెట్టినా ఉంటుంది. గుడ్డరికి నువ్వు ఎంత మంచి కళ్ళద్దాలు తీసుకొచ్చి పెడితే ఏం లాభం ఉంటుంది చెప్పు? ఇక మన విద్య విషయం కూడా అట్లాగే. ఇందాక మా చైర్పర్సన్ చెప్తూ కూడా మంచి మాట చెప్పింది, దేవాలయాలతో సమానం అనేటటువంటి విషయం. మనము దేవాలయాలకు పోతుంటే, గుడికి పోతున్నా, మసీద్ పోతున్నా,
లేకపోతే చర్చికి పోతున్న చెప్పులు ఇడిసేసి ఎట్లా పోతుంటామో గ్రంథాలయాలు కూడా మంచి దేవాలయాలు లాంటివి అనేటటువంటి విషయం చెప్పిండు. అట్లాగే శ్రీధర్ గారు కూడా చాలా మంచి మాటలు చెప్పిండు. మన దగ్గర ఏమున్నా డబ్బులున్నా పంచితే తగ్గిపోతాయి, భూములున్నా పంచితే తగ్గిపోతాయి, ఇంకా ఏ వస్తువులున్నా పంచిన కొద్ది తరుగుతాయి, కానీ పంచే కొద్ది పెరిగేదంటే ఒక్క విద్య అనేటటువంటి విషయాన్ని శ్రీధర్ గారు చాలా బాగా చెప్పిండు. కాబట్టి మనము ఇది ఇప్పుడు పిల్లలు చాలా మంది ఈ వయసులో ఏదైతే ఇప్పుడు ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో, పర్మనెంట్ పెయిన్ టెంపరీ గేనా, టెంపరీ పెయిన్ పర్మనెంట్ గేనా అని ఉంటుంది. అంటే నువ్వు 20 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే 80 సంవత్సరాలు సుఖపడతావు, లేకపోతే 20 సంవత్సరాలు సుఖపడతావు అనుకో 80 సంవత్సరాలు కష్టపడతావు అనేటటువంటిది ఉంటుంది. యువత కూడా దీన్ని ఆలోచన చేయాలి. కాబట్టి మనము ఇప్పుడు టెంపరీగా ఉన్నటువంటి సుఖాలు కాకుండా విద్యకు విలువలియాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా వికారాబాద్ నియోజకవర్గానికి వచ్చే సమస్యలు పోకొండలు మనందరికీ బాగా తెలుసు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ డిగ్రీ కాలేజ్. ఈ డిగ్రీ కాలేజ్ విషయం లోపల నేను స్వయాన మన విద్యాశాఖ మంత్రి గారు కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇదందరికీ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే డిగ్రీ కాలేజీలు శాంక్షన్ చేయొచ్చు రాష్ట్రం మీద వస్తుందో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారు మేము కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పటికే ప్రపోజల్ పెట్టాం కాబట్టి అది వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కోచింగ్ సెంటర్ కూడా చాలా ఆవశ్యకత ఉంది. ఇప్పుడే మంత్రి గారికి చెప్తే వాళ్ళ పక్క వాళ్ళతో దాని ఎస్టిమేషన్ ఏంటని చెప్తుంది. దయచేసి మంత్రి గారు నేను ఇక్కడ మనం ఈ బ్రిడ్జిని చూసినాం, బ్రిడ్జి ఎంత ఘోరంగా ఉన్నది అనేటటువంటిది ఆ విషయం లోపల కూడా నేను మంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారిని చాలా సందర్భాల లోపల కలిసినాం. కాబట్టి ఇవి ఒక రోజులో ఉన్నటువంటి సమస్యలు కాదు, కాబట్టి అంచెలంచెలుగా దశల వారీగా ఖచ్చితంగా వికారాబాదు ఇంత దగ్గరికి ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా కేసీఆర్ గారి గవర్నమెంట్ గురించి మన విజయాలు వీళ్ళందరూ చాలా మంది చెప్పారు. మనదేమో వ్యవసాయంకు సంబంధించిన వ్యవసాయ రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పక్షపాతిగా మన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే, వ్యవసాయానికి వ్యవసాయదారులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. మనలకు చాలా మందికి తెలియదు. ఇప్పుడు దాంట్లో ఒక్క పాయింట్ చెప్పి ముగిద్దాం అనుకుంటే ఏంటంటే, ఈ చట్టాలతోటి దేశమంతా ఎక్కడన్నా పోయి తీసుకుపోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్తుంటారు. నిజంగా మనకు ఉన్నటువంటి రైతులు ఎంత ఉంటారు? దాదాపు 86% చిన్నకారు రైతులు ఉంటారు. అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ, లేకపోతే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నారు మన పక్కింటల్లో ఉంటారు. ఎవడన్నా కలిపి తీసుకుపోయి ఏ బెంగళూరులోనో మైసూరులోనో అహ్మదాబాద్లోనో ఎవడన్నా అమ్ముకొస్తాడో చెప్పు, అది సాధ్యం కాదని చెప్పి తెలిసి ఎట్లాగో. కానీ ఇది ఏంటి అంటే, ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు అనే దానికంటే ఎవడన్నా ఎక్కడొచ్చి కొనొచ్చు అనేది చట్టం ఉన్నదనే తెలుస్తున్నది. ఆదానీలు అంబానీలు వచ్చి ఎక్కడైనా కొనొచ్చు, ఏడైనా కొనొచ్చు అంటే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు ఎంత విజయవంతమైందో భారత బంధు మన తెలంగాణ రాష్ట్రం లోపల మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, కేసీఆర్ గారి ప్రభుత్వము రైతు పక్షపాతి డెవలప్మెంట్ లోపల చేయాలనేటటువంటి ఆలోచిస్తున్నది. ఖచ్చితంగా అందరి సహకారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ విషయం కూడా ఇందాక చెప్తా ఉన్నాం. మేము గతంలో కూడా కేటీఆర్ గారిని అడగడం జరిగింది. నిజమన్నా మా వికారాబాద్ లోపల హైదరాబాద్కి ఇంత దగ్గరున్న చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి చెప్పి నేను కూడా స్వయంగా కేటీఆర్ గారిని అడగడం జరిగింది. తను కూడా సానుకూలంగా స్పందించారు. ఆ దిశలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి సన్న బియ్యం భోజనం పెట్టి, గతంలో 200 చిల్లర గురుకులాలు ఉంటే ఇవాళ 1000 వరకు గురుకులాలు ప్రారంభించి, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఇవాళ విద్యా వ్యవస్థ మీద ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలని 1000 కోట్లు ఖర్చు అయినా మరి ఇలా ఎంతోమంది చదువుకొని ప్రభుత్వ పాఠశాల ఇలా ప్రైవేట్ పాఠశాల కన్నా ఎక్కువ ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి. అందరూ కూడా చదువుకుంటున్నారు. మరి దాని భాగంగానే గ్రంథాలయాలు కూడా బలోపేతం చేయాలని గౌరవ మంత్రి గారు మరి 2 నెలల కింద మా శాసనసభ్యులు అందరూ కూడా పిలిచి మరి గ్రంథాలయంలో నిధులు ఉన్నాయి, గ్రంథాలయాలను కూడా బలోపేతం చేయాలని వారి సూచన మేరకే మరి ఇవాళ రీడింగ్ హాల్ ప్రారంభించుకుంటున్నాం.
అదేవిధంగా మరి దోమ మండలంలో కూడా మొన్ననే వారి చొరవతో ఒక 40 లక్షల రూపాయలతో కూడా మరి గ్రంథాలయం ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా త్వరలో ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా పరిగిలో కూడా మరి మొన్ననే దాన్ని కూడా ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా 1 కోటి రూపాయలతో కూడా బిల్డింగ్ అడిగినాం, దాన్ని కూడా ప్రపోజల్ చేసినాం. తప్పకుండా మంత్రి గారి చొరవతో అక్కడ కూడా ప్రారంభించుకొని ఇలా మరి గ్రంథాలయ చైర్మన్ గారికి సిబ్బంది గారికి చెప్పేదంటే మన జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి మండలంలో పెద్ద పెద్ద గ్రామాలు ఎక్కడెక్కడైతే లైబ్రరీలు అవసరం ఉన్నాయో తప్పకుండా సర్వే చేసి ఖచ్చితంగా అక్కడక్కడ కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. ఏంది విద్య, వైద్యము, వ్యవసాయం అనే ఈ 3 విషయాలపైన ఎంత పెద్ద హిస్టరీ అంటే రాష్ట్రమే కాదు దేశము ప్రపంచము మొత్తం ఆధారపడిన 3 విషయాలపైన. ఈరోజు విద్య అంటే విజ్ఞానం, విద్య ఉంటేనే మనం ఎక్కడైనా పోగలుగుతాము, ఏమైనా చేయగలుగుతాం. అదేవిధంగా వైద్యం అంటే మనకు కావాల్సింది ఆరోగ్యంగా ఉంటేనే ఏ పైన చేయగలుగుతాము, ఎక్కడైనా పోగలుగుతాము, అన్ని పనులు చూసుకోగలుగుతాము. ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయం గురించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 6 నిమిషాలు 24 గంటలు దాని గురించి ఆలోచన చేస్తున్నారు. వ్యవసాయం లేదే మనకు ఆహారం అనేది పదార్థం లేకుంటుంది. ముఖ్యంగా ఈరోజు మనం వ్యవసాయదారులను చిన్న చూడవచ్చు, కానీ చాలా తప్పు విషయం ఇది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 24 గంటల వ్యవసాయం గురించి ఆలోచన చేసి ఫ్రీ కరెంట్ కానీ ఈరోజు రైతు బంధు కానీ రకరకాలుగా ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం మనమందరం ఆలోచన చేయవలసిన విషయము. మనం అందరం కృతజ్ఞతాభావంతో మన ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి ఎప్పుడు కానీ. అందువరకు ఈరోజు చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల గురుకుల పాఠశాలలు వస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ కానీ ఈరోజు చిన్నపిల్లలకు బీద విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం పెడుతున్నారు. ఈరోజు వ్యవసాయదారులకైతే అడిగే పరిస్థితులు ఒక నిర్మాణాత్మకంగా ఈరోజు వ్యవసాయం తయారు చేస్తున్నారు. వ్యవసాయం అంటే భయపడే పరిస్థితులు ఉంటాయి, ఇప్పుడు భయపడే పరిస్థితులు లేవు. కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ఈ పండిన పంటలు కొనే విషయంలో కూడా మనకి ఎలాంటి బాధలు లేవు. మన ఇంటి దగ్గరనే మన చేతి దగ్గరనే వచ్చి కొంటున్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతున్నాం మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా వ్యవసాయ విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఈరోజు వ్యవసాయాన్ని ఒక నిర్మాణాత్మకంగా ఈరోజు ప్రతి ఊరికి రైతు వేదికలు కట్టించి వాటికి ఈ వీడియో కాన్ఫరెన్స్ చేయడానికి అక్కడ ఇంటర్నెట్ పెట్టడం కానీ ఈరోజు రైతులకు ఏ సమస్యలున్నా ప్రభుత్వ అధికారులతో మనం తెలుసుకోవడానికి రైతు వేదికలు కట్టిస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా గోడౌన్స్ కట్టించడము, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ వ్యవసాయం నీళ్లు కరెంట్ ఎక్కువైన విషయంలో కూడా ఈ ఉత్పత్తి చాలా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ పంటను ఏ విధంగా చేయాలి, దీనికి ఏ విధంగా రేటు నిర్ణయించాలి, ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, దీన్ని నిల్వ ఏంది పరిస్థితుల్లో కూడా ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు. ఈ ఎక్కువ పండించిన పంటను మనం ఈ గోడౌన్లను నిల్వ చేసుకోవడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ తోటి మంచి ఉత్పత్తులను తయారు చేసి వాటిని సరైన ధరలు నిర్ణయించడానికి మనకే రేపు అధికారం ఇస్తాడు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, మొన్నే మనం ప్రతి రోజు ఇంతవరకు దాదాపు ఈ నార్త్ ఇండియా ఏ విధంగా రైతులు మనకు ఈ రోజు ఎంత స్ట్రైక్ చేస్తున్నాం అందరూ చూస్తున్నాం. మనమందరం ఉన్న 8 తారీఖు కూడా భారత బంద్ విషయంలో మనమందరం పాల్గొన్నాం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదో మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి డెడ్ అగ్రెస్ గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే ఈ ఏదైతే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక గ్యారంటీ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తయారు చేస్తున్నారు. పెద్ద ఈరోజు అమ్మాయిలకు కానీ పెద్ద ఆదాయంగా పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు మనం అప్పయ్యే పరిస్థితులు కూడా ఉన్నారు. అందుగురించి ఈరోజు అటువంటి ఎంఎస్పి అనే దానికి గ్యారంటీ లేకుండా చేస్తున్న కార్యక్రమాలకు ఇటువంటి ఈ మన తెలంగాణ ప్రభుత్వం కూడా అగెన్స్ట్ గా చేసి ఈ రోజు రైతుల దగ్గరనే తప్పక ఈ రోజు సన్న ఓట్లు కానీ ఏ కానీ కొంటున్నది ఈ రోజు మన దగ్గర. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఈ ప్రాథమికాలు కృషి చేసి ఈ రోజు చదువుకున్న పిల్లలకు ఈ రోజు మొన్ననే సిఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాదాపు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి శాఖలో
ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయి అని మొత్తం మీకు చేసి దాదాపు ఒక 50,000 ఉద్యోగాలకు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆమోదం కొరకు మీటింగ్ లో ఉన్నది. వచ్చే ఈరోజు ఈ సీజన్ లో దాదాపు ఈ ఎంప్లాయ్మెంట్ కూడా పెద్ద మొత్తంలో మన ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితులు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది మనమందరికీ తెలిసినవే. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం.